నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు వారితో మనం మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నమస్కారం మా మానస గురుగారు కంచి కామకోటి పీఠం అంటేనే చాలా చాలా పవిత్రమైంది చాలా ప్రముఖంగా ఎక్కువగా వింటూ ఉంటాం హిందువులందరికీ కూడా ఆ పీఠంకి సంబంధించినవి మనం పండుగలు కావచ్చు ఏవైనా కూడా ఆ పీఠం నుంచి మనం ఫాలో అవుతూ ఉంటాం కదా అలాంటిది ఇప్పుడు 71వ పీఠాధిపతిగా గణేష్ శర్మ గారిని కంచి కామకోటి పీఠానికి అధిపతిగా చేశారు సో దీని గురించి మీరు ఏం చెప్తారు అలాగే కంచి కామకోటి పీఠం గురించి విశిష్టత గురించి ఈ గణేష్ శర్మ గారిని పీఠాధిపతిగా చేయడం గురించి వివరించండి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు 3 సార్లు మొత్తం భారతదేశం అంతా కాలినడక నడుస్తూ 4 చతురామ్నాయ పీఠాలు పెట్టారు. శృంగేరి, తర్వాత ద్వారక, ఉజ్జయిని, ఇలా మొత్తం హిమాచల్ ప్రదేశ్లో అక్కడ. కంచి కామకోటి పీఠం కూడా వారు పెట్టిందే అంటారు. అది ఎలా ఉన్నా కంచి కామకోటి పీఠంలో కంచిలో ఆఖరి రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఆ మఠంలో ఉన్నారు. ఇది అందరూ అంగీకరించేదే. అక్కడ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా లోపల ఉంటుంది కంచి కామకోటి మఠంలో. తర్వాత మనకి తెలిసినంతలో కంచకామకోటి పీఠం వారు కట్టినటువంటి గుళ్ళే ఎక్కువ మొత్తం ఆంధ్ర తెలంగాణలో. భారతీ తీర్థస్వామి వారు శృంగేరి పీఠాధిపతులు వాళ్ళ శంకరమఠం దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా వాటికంటే అధికంగా ఇవి ఉంటాయి. మనం అస్తమానం వెళ్ళేటటువంటి వర్గల్ సరస్వతీదేవి గుడి ఫేమస్, అది కూడా కంచకామకోటి ఆధీనంలోనే నడుస్తుంది. అలా హైదరాబాద్లోనే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయము, తర్వాత కేపీహెచ్బిలో ఉన్నటువంటి కామాక్షి దేవాలయం, ఇలా అన్ని దేవాలయాలు ఎక్కువ కంచకామకోటి పీఠంలో ద్వారానే నడుస్తున్నాయి. ఇక్కడ కంచికామకోటి పీఠానికి ఉన్నది ఏమిటంటే వేద విద్యార్థులను తయారు చేస్తారు, వేద పఠనం చేస్తారు. తర్వాత వీళ్ళు ఈ యొక్క ధర్మ ప్రచారం సనాతన ధర్మ ప్రచారాన్ని అధికంగా చేస్తారు. ఇప్పుడు అప్పట్లో జయేంద్ర సరస్వతి స్వాముల వారు ఉండేవారు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని కావాలని చెప్పి హింసించి ఆయన్ని జైల్లో కూడా పెట్టించింది. అప్పుడు ఇదైంది, వైరల్ అయిందనమాట. అప్పుడు జయేంద్ర అసలు ఎవరు కూడా టచ్ చేసేవారు కాదు. ఎందువలనంటే ఆమెకేమిటి సెక్యులర్ అనేటటువంటి ముద్ర వేయించుకోవాలని అట్లా చేసింది. ఎందువల్లంటే కంచికామకోటికి భక్తురాలే ఆమె. అసలు ఆమె ఆ శ్రీ వైష్ణవరాలు చక్కగా అస్తమానం వెళ్ళేది. ఆ జయలలితతో మేము స్టూడెంట్ ఏజ్ అప్పుడు ఉన్నప్పుడు ఐఐటి మెడ్రాస్లో మేము చదివినప్పుడు జయలలిత గారితో ఆ పార్టీలో మేము తిరిగేవాళ్ళం. కాబట్టి ఆమె మహాభక్తురాలు. కాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే ఈవిడ ఒక వర్గాన్ని పోషిస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని పేరు రాకుండా ఉండడం కోసం వీళ్ళ మీద లా యాక్షన్ తీసుకోవాలా అని చెప్పేసి అందనమాట. ఆ సందర్భంలో ఆయన ఏదో మర్డర్ ఛార్జెస్ మీద ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు అయినా సరే కంచికామకోటి ప్రతిష్ట ఏం తగ్గలేదు. ఇప్పుడున్నటువంటి గురువుగారు అయినటువంటి జగద్గురువులు అయినటువంటి విజయేంద్ర సరస్వతి వారి గారు కూడా జైలుకి వెళ్ళారు. అయితే తర్వాత వచ్చేసారు, బాగుంది. సనాతన ధర్మాన్ని ఆపలేదు వాళ్ళు. మళ్ళీ ప్రజలు కూడా ఏం పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. మామూలుగా గురువులుగా వాళ్ళని అంగీకరిస్తూ వాళ్ళ దాంట్లో వెళుతూ వచ్చారు. జగద్గురువులైనటువంటి విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఎన్నో ఎన్నుకొని కొన్ని ప్రమాణాలతో శిష్యుల్ని సిద్ధం చేస్తారు. అంటే కంచికామకోటి మఠం అనేటటువంటిది, పీఠం అనేటటువంటిది ఓపెన్ బుక్. దీని గురించి రహస్యాలు ఏముండవు. శృంగేరి అనేది ఓపెన్ బుక్. శంకరాచార్యుల వారి ఆశ్రమాలన్నీ ఓపెన్ బుక్ అనమాట. అయితే ఇక్కడ నడిచే దైవం, కదిలే దైవం అని చెప్పేసి, కదిలే దేవుడు అని చెప్పేసి, నడిచే దేవుడు, కదిలే దైవం అని చెప్పేసి జగద్గురువు అయినటువంటి చంద్రశేఖర సరస్వతుల వారిని అనేవారు. ఎవరైనా జయేంద్ర సరస్వతి గురువు అనమాట. అందువలన ఆయన మహిమలు అనంతం. ఇక్కడ ఉండేవారు, వేరే చోట కూడా దర్శనమిచ్చేవారు. వేరే ఒకేసారి మాణిక్యమేశ్వరి మాతలాగా 4 చోట్ల దర్శనాలు, ఇలా మహాత్ములు అనమాట. ఆయన మీద ఆయన చనిపోయిన వాళ్ళని బ్రతికించడము, తర్వాత రోగాలతో ఉన్న వాళ్ళని బ్రతికించడం, ఇలా అనేకమైన కథలు ఉన్నాయి. భక్తులకి ఎవరికి స్వీయ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన మీద ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేదు. అట్లా నెక్స్ట్ కంచి కామాక్షి మాత ఆదేశంతో వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆయనేమో జయేంద్ర సరస్వతి వాళ్ళని సెలెక్ట్ చేస్తే జయేంద్ర సరస్వతి స్వాముల వారు విజయేంద్ర సరస్వతి స్వాముల వారిని సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ ఈయన కూడా వార్ధక్య దశకి వెళ్ళే లోపల నెక్స్ట్ జనరేషన్ తయారు చేస్తారు, నెక్స్ట్ గురువుని. ఇప్పుడు ఆచార్యుడిగా మనకి గణేష్ శర్మ గారిని తయారు చేశారు. ఈయన ఏ జిల్లా అంటే మా జిల్లా, ఎలాగా తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం, మన వీర వెంకట సత్యనారాయణ స్వామి ఊర్లో ఆయన అక్కడ ఉన్నారు. పెద్ద పొడుగు పేరు అనమాట ఆయనది, గణేష్ శర్మ అని సింపుల్గా అంటున్నారు. దొడ్డు
సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ గారు ఈయన పూర్తి పేరు. అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామికి సత్యాన్ని కలుపుతాం అనమాట. అయితే ఈయన యజుర్వేద పండితులు, స్మార్త, మీమాంస, వ్యాకరణ, వేదాంత, పురాణ, ఇతిహాస, ఇవన్నీ స్మృతులు అన్నీ కూడా నేర్చుకుంటారు. ఏ విధంగా అయితే శృంగేరిలో మన భారతీ తీర్థస్వాముల వారు, మా గురువు గారు 36వ శంకరాచార్యుల వారు, 37వ శంకరాచార్యుల కింద ఆయన వార్ధక్య దశ వచ్చేసరికి అక్కడ ఎవరిని సెలెక్ట్ చేశారు? విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని సెలెక్ట్ చేశారు భారతిని. అంటే క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి క్వాలిఫికేషన్స్? కేవలం విద్యలతో పాటు క్యారెక్టర్ మెయిన్, ఆ తర్వాత ఇతరులని కన్విన్స్ చేసే విధానము, ఆ తర్వాత పాండిత్యమే కాకుండా సచ్చీలత, ఇవన్నీ కూడా ఆ మఠాన్ని నడపగలుగుతారా నడపలేరా, ఆ పీఠాన్ని నడపగలుగుతారా నడపలేరా అనేటటువంటి ధోరణితో వెళ్తారు. వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమిటంటే విచిత్రం ఏమిటంటే భారతీ తీర్థస్వాముల వారు జగద్గురువులు ఎలాంటి క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారో సేమ్ టు సేమ్ అతను విధుశేఖరేంద్ర భారతి గారు సేమ్ టు సేమ్ భారతీ తీర్థస్వాముల వారిలాగే ఉంటారు చూడడానికి కూడా. ప్లస్ చెప్పేటప్పుడు మాటలు కూడా ధర్మం అంటే యథా గురు తదా శిష్య అన్నట్టుగా వారి అడుగుజాడల్లోనే నడుస్తూ వాళ్ళ ఎంతసేపు ధర్మం ధర్మం ధర్మం, సింప్లిసిటీ అనమాట భారతీ తీర్థస్వాముల వారు అంటే. అలాగే మన విజయేంద్ర సరస్వతి స్వాముల వారు కూడా ఆయన చాలా సింపుల్, ఇంకా సింపుల్, కాస్త కనబడి గంభీరంగా పైకి బాడీ బాగుంటుంది అనమాట, అందువల్ల గంభీరంగా ఉన్నట్టుగా ఉంటారు ఆయన, కానీ లోపల మనసు వెన్న. అలాగే ఆయన కూడా ఈ గణేష్ శర్మని సెలెక్ట్ చేసి ఒక మామూలు సాధారణమైనటువంటి మామూలు పంతులు గారిని ఆయన్ని సెలెక్ట్ చేశారు పీఠాధిపతులుగా. ఉత్తరాధికారి అంటారు, దాన్ని పీఠాధిపతులు అంటారు. ఆయనే జగద్గురువు రానున్న కాలంలో. రేపు బుధవారం నాడు ఆయన్ని చక్కగా ఏం చేస్తున్నారంటే ఆయనకి అభిషేక సేవ చేస్తారు. వీళ్ళందరికీ ఏం చేస్తారంటే సన్యాస దీక్షను ఇవ్వాలి ఫస్ట్. వీళ్ళకి శుభ్రంగా గుండెకి ఏం చేసి ఉపనయన సంస్కారాలు అవన్నీ చేసి గురుదీక్ష ఇస్తారు. గురుమంత్రం ఇచ్చి ఆ తర్వాత అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ చేసి వేదఘోష, వేద పఠనము, ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఉన్న తర్వాత దాని ప్రకారము జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఏ విధంగా అయితే తన శిష్యులైనటువంటి సురేశాచార్యుల వారికి, పద్మపాదుడికి, తోటకాచార్యుల వారికి ఇచ్చారో వీళ్ళు అదేవిధంగా తమ శిష్యులకి ఇస్తారు. కాబట్టి గణేష్ శర్మ గారు సర్వసమర్థుడైన మంచివాడు, పండితుడు. బాసర సరస్వతీదేవి గుడిలో కూడా వచ్చి సేవలు చేశారు ఆయన. తెలంగాణలో అనేకమైనటువంటి గుళ్ళకు వచ్చి సేవ చేశారు. వీళ్ళు ఇప్పుడు పూర్వజన్మ పుణ్య సంస్కారం వలనే వాళ్ళు పీఠాధిపతులు అవుతారు. అంత ఈజీ కాదు. ఈ కంచి కామాక్షి మాత సెలెక్ట్ చేసుకుంటేనే అవుతారు. అందులోనూ మన శంకరమఠం ఎలాగైతే, శృంగేరి పీఠం ఎలాగైతే సర్వజ్ఞ పీఠం అంటాం దాన్ని, అలాగే కంచికామకోటి కూడా సర్వజ్ఞ పీఠం. ఈ సర్వజ్ఞ పీఠాలకి వాళ్ళంతకు వాళ్ళే మేము గురువులం, మేము సిద్ధగురువులం, మేము జగద్గురువులం, మేము సద్గురువులు అని చెప్పుకోరు. అది పరంపరలో వస్తుంది. జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ఆదేశం ప్రకారమే, కంచి కామాక్షి మాత యొక్క ఆదేశం ప్రకారమే, అనుజ్ఞ ప్రకారమే వీళ్ళు విజయేంద్ర సరస్వతి వారిని గణేష్ శర్మని అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి అద్భుతమైనటువంటి సచ్చీలత ఉంది ఆయనకి, వినయ సంపత్తి ఉంది. అసలు విధుశేఖరేంద్ర సరస్వతుల వారు అక్కడ శృంగేరికి వచ్చారు, మరి ఇక్కడ కూడా ఎవరు వస్తారబ్బా అనుకున్నాం, బ్రహ్మాండమైన తెలుగు ఆయన వచ్చారు. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే శృంగేరి మఠానికి ఉన్నటువంటి ఇద్దరు, మా గురుగారు 36వ శంకరాచార్య భారతీ తీర్థస్వాముల వారు, ఆయన శిష్యుడైనటువంటి అనదరు ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖరేంద్ర సరస్వతి, ఇద్దరు తెలుగు వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు మనకి 71వ ఆచార్య అయినటువంటి ఈయన గణేష్ శర్మ గారు కూడా తెలుగు ఆయనే. అంటే మనకి తమిళకి తెలుగుకి మనకేమీ భేదం లేదు. మనం మద్రాసీలం కదా, మద్రాసే మన హెడ్ క్వార్టర్స్ ఒకప్పుడు సౌత్ ఇండియాకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు ఎంతో సంతోషించదగినటువంటి విషయం. గణేష్ శర్మ గారు చక్కగా ఆ గురు పరంపరని రక్షిస్తూ, ఆ గురు సేవ మెయిన్ వీళ్ళిద్దరికీ ఉన్నది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విధుశేఖరేంద్ర సరస్వతి గారైనా ఈ గణేష్ శర్మ గారైనా గురువు అంటే ప్రేమ వాళ్ళకి. గురువు సేవ చేయాలి ముందు. శాస్త్రాలు ఇవన్నీ ఎవరికన్నా వస్తాయి, చదువు ఎవరికన్నా వస్తుంది. వినయేన శోభితే విద్య, వినయం వల్లనే విద్య అనేటటువంటిది శోభిస్తుంది. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా వేద పండితులైనటువంటి ఘనాపాఠీలు వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఈ పీఠాలు రెండు కూడా ఎలా చేస్తాయంటే చక్కగా వేదఘోష, వేద పాఠశాలలు, కంచికామకోటి పీఠం ఎక్కడ చూసినా సరే వేద విద్యాలయాలే.
ఇప్పుడు మనకు వర్గాలైనా ఎక్కడైనా సరే చిన్న చిన్న పిల్లలకి వేద విద్యాభ్యాసం అన్ని నేర్పిస్తారు. 4 అన్నదానాలు 4 విద్యలు స్మార్థం అన్నీ నేర్చి నెక్స్ట్ తరానికి వాళ్ళు బ్రతకడానికి నెక్స్ట్ తరానికి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి సారథుల్ని ససాంప్రదాయ పద్ధతిలో సవైజ్ఞానికమైనటువంటి సహేతుకంగా మంచి ట్రైనింగ్ ఇస్తారనమాట. కాబట్టి మన అదృష్టం అమ్మ ఆయన రావడం. రైట్ గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.